ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో కిచెన్ రూమ్ టైల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలైతే చూద్దాం ఫ్రెండ్స్. దానికైతే ఒక షాంపూ కావాలా, ఇనోవా కావాలా. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని షాంపూ దాంట్లో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అందరికీ ఒకటైతే చెప్తున్నాను, నేను ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళైతే ఫుల్ వీడియోని అయితే కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. ఇంకొంతమందికి తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అయితే మనకి రీచ్ చేయడానికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలుపుకున్న షాంపులో ఇప్పుడు ఇనోవా అయితే మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మెయిన్ మనకి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇనోవా. మనకి టైల్స్ క్లీన్ చేయడానికి, ఆ మురికిని క్లీన్ గా తీయడానికి అయితే మనం ఇనోవా అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఇనోవా వేసుకొని మనం అది ఒక మనం స్క్రబ్ తీసుకుంటాం కదా, ఆ స్క్రబ్ లో మనం ఆ వాటర్ లో ముంచి దీని అయితే మనం టైల్స్ ని క్లీన్ గా ఉజ్జుకోవాలి ఫ్రెండ్స్. మనం చేయబెట్టి ఉజ్జనిందా ఏది క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అటైతే మనం మామూలుగా సోప్ వేసుకొని క్లీన్ చేసుకొని వాటర్తో ఇచ్చేసుకునే దానికన్నా ఇదైతే 100% మనకి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు ట్రై చేసి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా నాకు రిజల్ట్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మనం కుక్కర్ అన్ని పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. ఆ కుక్కర్ ఆవిరికి మనకి పప్పు, అన్నం ఏదైనా సరే కుక్కర్ ఆవిరికి ఏమైపోతుందంటే వంట రూమ్ మనం గ్యాస్ స్టవ్ పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. ఆ ముందర అయితే చాలా జిడ్డు, అన్ని చోట్ల కన్నా మనకి ఆ ముందరే చాలా. చూడండి ఫ్రెండ్స్, నాకైతే అదంతా ఎంత క్లియర్ అయితే చూడండి, ఎంత మురికి, ఎంత క్లియర్, ఎంత మీకు ఇప్పుడు లైవ్ లోనే చూడండి ఫ్రెండ్స్. నేను ఎంత బాగా క్లీన్ చేసి రుద్దుకున్నాను కదా ఫ్రెండ్స్ స్క్రబ్తో. అదైతే ఒక తడి గుడ్డ అయితే తీసుకొని బాగా తుడుస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత మురికి వస్తుందో. అది ఒకసారి ఫ్రెండ్స్, ఒక క్లాత్, మెత్తని క్లాత్ ఒకటి తీసుకొని తడి గుడ్లో క్లీన్ గా పిండుకొని నీట్ వాటర్ లేకుండా చూడండి ఎంత క్లియర్ గా, ఎంత టైల్స్ దగ అని మెరుస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ లో మనకి ఎట్లుంటుందో కొత్త ఇంటికి వెళ్తే అలాగైతే మనకి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఈ వీడియోలో అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, దానికి ఫస్ట్ ఉండిన దానికి ఇప్పుడు ఉండేదానికి కూడా మనకి తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.